హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12 ఫ్యాక్టరైజేషన్లోని ఎక్సర్సైజ్ 12.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాము. ఈ థర్డ్ బిట్లో వచ్చేసి మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఏమి ఇచ్చారో. థర్డ్ బిట్ వచ్చేసి వర్క్అవుట్ ద ఫాలోయింగ్ డివిజన్స్ అన్నాడు. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 49x - 63 డివైడెడ్ బై 7 అన్నాడు. ఓకే, సో ఫస్ట్ 49x - 63. సో డివైడెడ్ బై అంటే ఎలా తీసుకుంటాం, బై అని తీసుకుంటాం కదా. సో బై 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 49 ఏమని రాయొచ్చు, 7 × 7 అని రాయొచ్చా. 7 7 49 ఇంటూ x మైనస్ 63 ఏమని రాయొచ్చు, 7 × 9. ఓకేనా, 7 × 9 బై 7. సో దీంట్లో ఇక్కడ 7 ఉంది, ఇది ఇక్కడ 7 ఉంది. సో 7ని కామన్ తీద్దాము. 7 కామన్ తీస్తే అప్పుడు ఏం మిగులుతుంది, దీంట్లో 7x ఉంటుంది మైనస్ ఇందులో వచ్చేసి 9 ఉంటుంది. 7x - 9 బై 7. ఓకే, సో న్యూమరేటర్లో 7 ఉంది, డినామినేటర్లో 7 ఉంది. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి, దట్ ఈక్వల్ 7x - 9. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 12x ఆఫ్ 8x - 20 డివైడెడ్ బై 4 ఆఫ్ 2x - 5. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. 12x ఆఫ్ 8x - 20 బై 4 ఆఫ్ 2x - 5. ఓకేనా, సో ఇక్కడ చూడండి 12x అలానే రాసి 12x. సో దీంట్లో 8ని ఎలా రాయొచ్చు మనం, 8ని 4 × 2 అని రాయొచ్చు కదా. 4 × 2x మైనస్ 20ని 4 × 5 అని రాయొచ్చు కదా. 4 × 5 బై 4 × 2x - 5. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, 12x. దీంట్లో ఈ రెండిట్లలో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4ని కామన్ తీస్తున్నాను నేను. 4ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, 2x మైనస్ దీంట్లో 5 మిగులుతుంది. 5 బై 4 × 2x - 5. ఓకేనా, సో 4 × 2x - 5, 4 × 2x - 5 సేమ్ ఉంది కదా. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. సో దట్ ఈక్వల్ ఏ మిగిలింది, ఇక్కడ మనకి 12x మిగిలింది. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 11a³ b³ 7c - 35 డివైడెడ్ బై 3a² b² c - 5 అన్నాము. సో దీన్ని కూడా అలానే రాద్దాం. చూడండి 11a³ b³ 7c - 35 బై 3a² b² c - 5. సో దట్ ఈక్వల్ 11a³ b³ ఇక్కడ 7c - 35 ఉంది కదా. సో దీంట్లో 7ని కామన్ తీయొచ్చు కదా. ఎలా, ఇప్పుడు 35 అంటే ఎలా రాస్తాం, 7 × 5 అని రాస్తాం కదా. సో అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 7ని కామన్ తీస్తే ఏమవుతుంది, 7 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఇంకేం మిగిలింది, c మిగిలింది. c మైనస్ దీంట్లో 7 × 5లో 7 బయటకు వచ్చేసి ఇంకెంత ఉంటుంది, 5 ఉంటుంది. c - 5 బై 3a² b² c - 5. ఓకే, సో c - 5 c - 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ a² పోతుంది, b², a² b² పోతే ఇంకొక a ఉంటుంది, ఇక్కడ ఇంకొక b ఉంటుంది, అంతే కదా. సో దట్ ఈక్వల్ 11 × 7 అంటే ఎంత వస్తుంది, 77 ab బై 3. ఓకేనా, సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 54 element l + m m + n n + n డివైడెడ్ బై 8 element ఆఫ్ l + m n + n. ఓకే, సో దీన్ని ఇలా సాల్వ్ చేయాలి చూడండి. 54 element ఆఫ్ l + m m + n n + l డివైడెడ్ బై 8 element ఆఫ్ l + m n + l. సో l + m l + m క్యాన్సిల్ అయిపోతుంది, n + l n + l కూడా క్యాన్సిల్ అయిపోతుంది, lmn కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 8 టేబుల్లో 54 వస్తుందా, ఒకసారి చూడండి. 8 టేబుల్లో 54 వస్తుందా, 8 6 48, 8 7 56. ఓకే, సో చూడండి 2 4 8, నెక్స్ట్ 2 2 4, 1 4 అంటే 2 7 14.
27/4 మిగిలింది. ఓకేనా? సో 27/4 m + n. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 36 of x + 4 into x² + 7x + 10 divided by 9 into x + 4 అన్నారు. సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. చూడండి, 36 of x + 4 into x² + 7x + 10 divided by 9 into x + 4. ఓకేనా? సో ఇక్కడ చూడండి, x + 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 టేబుల్లో 36 వస్తుందిగా, 9 × 1 = 9, 9 × 4 = 36. సో దట్ ఈక్వల్ 4 into x² + 7x + 10. ఓకే, సో ఇక్కడికి వదిలేసినా సరిపోతుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? 4 into దీన్ని స్ప్లిట్టింగ్ మెథడ్ యూజ్ చేసి ప్రోడక్ట్గా రాయాలన్నమాట. ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ వచ్చేసి 1, లాస్ట్ టర్మ్ వచ్చేసి 10. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది? 1 × 10 అంటే 10 వస్తుంది. ఓకే, సో అంటే అప్పుడు ఏం చేయాలంటే, ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటిని ఇంటూ చేస్తేనేమో 10 రావాలి, ప్లస్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ రావాలి. ఓకేనా? సో అలాంటివి ఏవైనా 2 టర్మ్స్ తీసుకుంటే, 2 నెంబర్స్ తీసుకుందాం అనుకోండి. ఏవి? 10 అనేది ఎందులో వస్తుంది? 5 2 = 10 అన్నప్పుడు 10 వస్తుంది కదా. సో 5 2 = 10. సో మనకి ఏ సైన్ కావాలి? ప్లస్సే కదా. అలానే మధ్యలో ప్లస్ చేస్తే ఏం రావాలి? 7 రావాలి. సో 5 + 2 = 7 వచ్చింది కదా. అంటే ఈ 7 ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? x² + 5x + 7x అండ్ 2x + 10. ఓకేనా? సో నెక్స్ట్ 4 into దీంట్లో x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే ఎంత ఉంటుంది? ఇంకొక x ఉంటుంది, ప్లస్ ఇక్కడ 5 ఉంటుంది, ప్లస్ దీంట్లో 2 కామన్ తీస్తే x + 5. ఓకే, సో నెక్స్ట్ 4 into ఇక్కడ x + 5 ఉంది, ఇక్కడ x + 5 ఉంది. సో ఇందులో x + 5ని కామన్ తీస్తే ఏమవుతుంది? x ఉంటుంది, ఇక్కడేమో 2 ఉంటుంది, x + 2. సో దట్ ఈక్వల్ 4 into x + 5 into x + 2. ఓకే, సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a into a + 1 into a + 2 into a + 3 divided by a into a + 3. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? చూడండి, a into a + 1 into a + 2 into a + 3 divided by a into a + 3. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? a + 3 క్యాన్సిల్ అయిపోతుంది, అలానే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? ఇక్కడ a + 1 into a + 2 అనేది మిగిలింది. సో ఇది ఆన్సర్. దీంతో థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 4th బిట్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.